నమస్తే, వెల్కమ్ టు టీ10. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయుల ప్రభ వెలిగిపోతుందని, విశ్వగురువుగా అవతరించిందని సుప్రభాత గీతాలతో మేల్కొంటున్నాం. అవినీతిని, నల్లధనాన్ని తరిమి కొట్టడమే లక్ష్యంగా మోడీజీ మహత్తర విజయాలు సాధించారని కీర్తిస్తున్నారు. అసలు అవినీతిపై ఇంతగా సమరం చేస్తున్నారు గనుకే తనను ప్రత్యర్థులు వేటాడుతున్నారని ఆయన స్వయంగా ప్రజ్ఞలు పలకటము ఆలకించాము. తీరా ఇప్పుడు అంతర్జాతీయంగా ఆయన ఆప్తుడైన అదానీ అవినీతి భాగోతం అమెరికాలో బయటపడిన ఆయన పరివారం పెదవి విప్పని వైనం. ఇందుకు విస్తుపోతే అది వారి తప్పే గాని మోడీ అదానీల తప్పు ఎంత మాత్రము కాదు. ఎందుకంటే తమ ప్రాధాన్యతలు, పద్ధతులు వారెప్పుడు దాచిపెట్టుకోలేదు. ఆరోపణలు, అవమానాలు, విమర్శలు ఖాతరు చేసింది లేదు. ఆ మాటకొస్తే ఒక ఆట విడుపుతో మళ్లీ అధ్యక్ష భవనంలోకి ప్రవేశించనున్న డొనాల్డ్ ట్రంప్ హౌడీ మోడీకి అమెరికాలో ఈ ఉదంతం బయటపడడం పెద్ద సవాలే కాదు. అయితే అదానీ గ్రూపు అక్రమాలపై ఎలాంటి కథనాలు, విషయాలు వచ్చినా భారత అమెరికా సంబంధాలు సుస్థిరంగానే ఉంటాయని వైట్ హౌస్ పత్రికా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ ప్రకటించేశారు. ఈ సంక్షోభం సమసిపోతుందని తాము నమ్ముతున్నామని ఆమె ఆశాభావం వెలిబుచ్చారు. ఇక ఇటువైపున చూస్తే ఈ ఆరోపణలకు కేంద్ర బిందువుగా ఉన్న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఆర్సి గుప్తా మాట్లాడుతూ ఈ కుంభకోణంలో తమ సంస్థ పేరు ఎక్కడా రాలేదు గనక తాము స్పందించాల్సిందేమీ లేదని తేల్చేశారు. ఈ సందర్భంగా తమ హయాంలో 1750 కోట్ల ముడుపులు తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు తాము సెకీతో ఒప్పందం చేసుకున్నాము తప్ప అసలు తమకు అదానికి ఎలాంటి ఒప్పందమే లేదని చెప్తున్నారు. జగన్ కు ఆయన పార్టీకి ప్రధాన శత్రువుగా ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కూడా అంది వచ్చిన అవకాశంగా దీన్ని ఉపయోగించుకొని అవసరమైన తీవ్ర చర్యలు ప్రారంభించకపోగా మరింత సమాచారం సేకరించి స్పందిస్తామంటున్నారు. అది కూడా జగన్ గురించి తప్ప మోడీ అదానీల పేరే ఎత్తటానికి నిరాకరిస్తున్నారు. దీనిపై సుదీర్ఘ సంచలనాత్మక కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలు కూడా మోడీ అనుబంధాన్ని చల్లగా దాటేశాయి. అసలు మహారాష్ట్ర ఎన్నికల ముందు ఈ కుంభకోణం వస్తే భిన్నంగా ఉండేదని చాలా మంది అంటున్నారు. కానీ అలా రాకపోవటం కూడా యాదృచ్ఛికం కాదు. గతంలో అదానీ కంపెనీలపై పరిశోధనాత్మక కథనాలు ఇచ్చిన పలువురు విలేకరులు, పత్రికలు, సైట్లు కూడా ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నది మర్చిపోలేదు. ఇప్పుడు కూడా ఎన్డీటీవీ వంటి పలు మీడియా వేదికలు తాము అదానీ గ్రూపునకు సంబంధించిన సంస్థలమని కింద గమనిక తగిలించి మరీ అనుకూల వార్తలు ప్రచురించాయి. అదేమి లేకుండానే రిపబ్లిక్ టీవీ వంటివి అదానీ పక్షం వహించాయి. కేంద్రంలో పాలక పార్టీగా ఉన్న బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఈ కుంభకోణంలో బయటకొచ్చిన 5 రాష్ట్రాలు ఏపీ, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కాశ్మీర్ బీజేపీయేతర పార్టీల ఏలుబడిలో ఉన్నాయి గనుక తమకు సంబంధమే లేదంటున్నారు. అదానీ గ్రూప్ షేర్ల మాయాజాలం చేసినట్టు ఎన్నికల ముందు హిండెన్బర్గ్ నివేదిక వచ్చింది. దానిపై విచారణ జరిపించాలని ఎంతగా కోరినా పార్లమెంటు స్తంభించిపోయినా మోడీ సర్కార్లో చలనం రాలేదు. సుప్రీంకోర్టు కూడా సెబీకి అప్పగించి వారి నివేదికతో సరిపెట్టింది. సెబీ చైర్పర్సన్ గా ఉన్న మాధవీపురి బుచ్ భర్తకు అదానీ కంపెనీలతో సంబంధాలున్నాయని, ఈ విషయాలు తెలిసినా తగు చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తే చాలా ఆలస్యంగా రాజీనామా చేయించారు. కానీ ఇప్పటికీ పూర్తి విచారణ జరిపి అన్ని బయట పెట్టింది లేదు. ఈలోగా అన్ని సర్దుబాటు చేసుకున్న అదానీ కంపెనీ వ్యాపారాలు, వాటాల అమ్మకం మళ్లీ ఊపందుకున్నట్టు కథనాలు వచ్చాయంటే అంతా ఏలిన వారి చలవే. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య కాలంలో అదానీ ఆయన ప్రతినిధులు పర్యటించి పలు చర్చలు జరిపి కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు. వాటి గురించి పాలకులు గొప్పగా చెప్పుకున్నారు కూడా. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ స్థాపించేందుకు ఆయన 100 కోట్ల విరాళం ఇవ్వటం, తాను అదానీ జేబులోంచి డబ్బు రాబట్టగలిగానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకోవడం చూసాం. ఏపీ మంత్రి లోకేష్ కూడా విశాఖలో డేటా సెంటర్ కు అదానీ ముందుకు రావటం ఉద్యోగాల కల్పనకు బాట వేస్తుందనన్నారు. అంటే అదానీ ప్రభ కొనసాగుతూనే ఉందని ఈ ఉదాహరణలని చెబుతాయి. ఇలాంటి నేపథ్యంలో అమెరికా న్యాయ విభాగం నుంచి ఈ లంచాల కథ రావటం సంచలనం అయినా అది తమ ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టేదైనా అంతకన్నా ఎక్కువగా తమ కూటమికే సవాలు గనుక కావాలని కాలయాపన చేయటం ఊహించదగిందే. దీనిపై ప్రింట్ ఒక వ్యాసం ప్రచురిస్తూ చంద్రబాబుకు ఇది చాలా ఇబ్బందికరమైన అంశంగా పరిగణించిందని వ్యాఖ్యానించింది. జగన్ కూడా సగం ఎన్డీఏ స్నేహితుడు కావటం, మూల విరాటులైన అదానీ, మోడీల చుట్టూ ఈ కథ తిరగటం వల్ల ఏం చేస్తే ఏమవుతుందోనని తటపటాయించవలసిన స్థితిని వివరించింది. ఇంతకు అసలు కథలోకి వెళితే
మామూలు మనుషుల ఊహకు కూడా అందని మలుపులతో నిండి ఉంది. పునర్వినియోగ ఇంధనాలు పెంచాలనే ఆలోచన ఇప్పటిది కాదు. పవన, సౌర, బయో విద్యుత్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అయితే వాటిని ప్రోత్సహించేందుకు సెకిని ఏర్పాటు చేశామని చెప్పినా అదానికి రాచబాట అయింది. సౌర విద్యుత్ అమ్మకం కోసం సెకి ముందు ఒప్పందాలు చేసుకుంది. ఇవే లెటర్ ఆఫ్ అవార్డు. దాంతో అమ్మకానికి సిద్ధమని వీరు బయలుదేరిన ఆ రేట్ల మోతకు ఎవరు ముందుకు రాలేదు. రాష్ట్రాల ప్రభుత్వాలు వెనకాడాయి. అప్పుడు ముందుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. అధిక రేట్లకు డిస్కంలతో సెకికి పవర్ సెల్స్ అగ్రిమెంట్స్ చేయించింది. తరువాత అదాని, అజూర్ కంపెనీలు సెకితో అధిక రేట్లకే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్నాయి. సెకితో ఒప్పందాలు అంటున్నా నిజానికి దాని ద్వారా పిఎస్ఏలు, పిపిఏలను కలగలిపి వేల కోట్ల రూపాయలు పిండుకోవటం ఇక్కడ పథకం. అదాని పవర్ కార్పొరేషన్ ఆ క్రమంలోనే సౌర విద్యుత్ పథకాలు చేజిక్కించుకుంది. అంతకు ముందు పిఎస్ఏలు పొందిన లంచాలు ఇవ్వలేక చతగిలబడినటువంటి అజూర్ పవర్ కంపెనీని కూడా తనతో కలుపుకుంది. 2000 కోట్ల ముడుపులు ఇవ్వటం లేదా ఇస్తామని ఆఫర్ చేయడం ఇందుకోసమే. నెంబర్ 1 తో సహా ఏపీ ఉన్నతాధికారులకు ఇచ్చినట్టు ఇందులో పేర్కొన్న పేర్లు ఇవ్వలేదు. నెంబర్ 1 ముఖ్యమంత్రి మాత్రమే గనుక 2019 నుంచి 2024 మధ్య ఉన్నది ఆయనే కాబట్టి ఆ సమయంలోనే ఈ ముడుపుల ముచ్చట జరిగిందనేది ఇక్కడ అంచనా. వైసీపీతో సహా మిగిలిన 4 రాష్ట్రాల ప్రతినిధులైన డిఎంకే, బీజేడీ నాయకులు తాము సెకితో ఒప్పందం చేసుకున్నాము గనక ఈ ఆరోపణలతో సంబంధమేది లేదని వాదిస్తున్నారు. కాశ్మీర్ లో అప్పుడు రాష్ట్రపతి పాలన నడుస్తోంది. అయితే అదాని ఎనర్జీ, అజూర్ ఈ 2 కంపెనీలు అమెరికాలో నమోదై ఉన్నాయి. ఆ దేశ చట్టాల ప్రకారం అక్కడ వ్యాపారం చేసే కార్పొరేట్ కంపెనీలు మరో దేశంలో లంచాలు ఇచ్చినా శిక్షార్హమే. ఈ ప్రకారం అమెరికాలో $300 నిధులు సేకరించిన అదాని గ్రూప్ తాను వ్యాపారం చేసుకోవటానికి 2000 కోట్లు లంచంగా ఇచ్చారనేది దాచిపెట్టడం నేరం. న్యాయశాఖ అక్కడ నేరుగా కేసులు నమోదు చేయొచ్చు. తర్వాత అవి 2 దశల్లో విచారణకు వెళతాయి. ఈ కేసు ఆ విధంగా వచ్చిందే. లంచాల నోట్స్ కూడా విడుదల చేశారు. కానీ అందులో పేర్లు దాచిపెట్టారు. ఈ వ్యవహారంలో భాగస్వామ్యులైన సాగర్ అదాని వంటి వారి ఫోన్ మెసేజ్ల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. వీటిపై విచారణ దశలో ఒక పద్ధతి ప్రకారం అయితే ఆ శాఖనే వారి వివరణ తీసుకొని మందలింపు లేదా జరిమానా, శిక్షణ చర్యలు, అరెస్టు వంటివి చేయొచ్చు. కొన్నిసార్లు కోర్టుల వరకు వెళ్లొచ్చు కూడా. ఇప్పుడు నిర్దిష్టంగా ఏమి జరుగుతుందనేది చెప్పలేకున్నా వైట్ హౌస్ భరోసా ఇస్తుంది గనుక ఎలాగో ముగించవచ్చు. దేశంలో అవినీతి జరిగితే మీరు అమెరికాలో విడుదల చేయటం మా సార్వభౌమత్వానికి భంగమని మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబల్ ఆగ్రహం వెళ్లిబుచ్చటం గమనించదగింది. గతంలో అదాని అక్రమంగా రుణాలు సేకరించిందని, షేర్ల మాయాజాలం చేసిందని ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఇలాంటి వాదనలతోనూ సాంకేతిక సమర్థనలతోనూ సరిపెట్టారు. ఇప్పుడు ఈ వాదనలన్నీ కూడా అటే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. దాని వల్ల కూడా దేశానికి నష్టమే. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళ పేర్లు బయట పెట్టకుండా కప్పిపుచ్చడం అంటే బ్లాక్ మెయిల్ చేయడానికి అవకాశం. తద్వారా మన ప్రయోజనాలు బలిపెట్టి తమ స్వార్థం సాగించుకోవడం జరగొచ్చు. కనుకనే దీన్ని ఇంతటితో వదిలిపెట్టడం ప్రమాదకరం. సమగ్రమైన దర్యాప్తు జరిపి దోషులను శిక్షించడంతో పాటు వ్యవస్థలో లొసుగులు చక్కదిద్దడం అవసరం. ఏపీ వరకు చూస్తే అదానిలతో ఒప్పందాలను రద్దు చేసుకోవటం, అవినీతి ఎలా జరిగిందో తెలుసుకోవటం కీలకం. వారికి కట్టబెట్టిన 1000 ఎకరాలు, రేవులు, విమానాశ్రయ కాంట్రాక్టులు ఉపసంహరించాలి. సాంకేతిక వివరాలు, సాక్ష్యాధారాలు లేవనే పేరుతో కళ్ల ముందు కనిపించే ఈ భాగోతాలను కూడా కప్పిపుచ్చడం దారుణం. శ్రీలంక, కెనడా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి దేశాల ప్రభుత్వాలు అదాని ఒప్పందాలు రద్దు చేయటం, తనిఖీ చేయడం చూస్తున్నాం. కానీ స్వదేశంలో మాత్రం ఆయన అక్రమాలు నల్లేరు మీద బండలా నడిచిపోతున్నాయి. అయితే మోడీ సర్కారు కూడా ఎల్లకాలం అవినీతి కొండ చిలువను కాపాడలేదని స్పష్టం. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10.